హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధంగా అధికార పార్టీలో కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలలో ఒక అలజడి అయితే నెలకొనిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకని చెప్పుకోవాల్సి వస్తుందంటే పిఠాపురం వర్మ జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని జైలు దగ్గర ప్రకటించిన తర్వాత ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబడుతున్నారు, చేయబోయి ఎక్కడ చేసిన తర్వాత గెలుస్తారని ఒకంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి ఎక్కడి నుంచి చేస్తారని ఆసక్తిగా చూసినప్పుడు ఆయనకి ముఖ్యంగా పిఠాపురం దొరికింది. పిఠాపురంలో మనం గెలవాలి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి అక్కడ బలంగా ఉన్నటువంటి వర్మని పక్కకు నెట్టేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా వర్మ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కినంత పనిచేసి నా రాజకీయ భవిష్యత్తు వర్మ చేతిలో పెడుతున్నాను, అధికారం రాగానే వర్మను పై స్థాయిలో చూస్తామని అనేక హామీలు ఇచ్చారు వర్మకి. వర్మ కూడా నిజంగా ఆయన ఏ విధంగా పనిచేశాడు అంటే నా ఆస్తులన్నీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని పందెం కాస్తాననే విధంగా ఆయన మాట్లాడాడంటే అంత నమ్మకంతో పనిచేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మకి ఆయనకు మామూలు హామీ ఇవ్వలేదు. మొదటి విడతలోనే ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి వర్మను పంపిస్తాను, అలాగే క్షత్రియ వర్గానికి కూడా నేను న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వైఖరి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చేమో కానీ కొంతమంది సీనియర్ నాయకులకు తెలిసిందే. వారు ఊహించినట్టుగానే వర్మకు మొండి చేయి చూపిస్తూ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఒక మంత్రి పిఠాపురం అంటే జనసేన అడ్డా అని చెప్తున్నారంటే ఇంతకు ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పోటీ చేయడానికి కూడా భయపడినటువంటి జనసేన వర్మ చేతుల మీదుగా ఆయన ఏదో అంటారు కదా, క్షమిస్తేనో లేకపోతే ఆయన కనుకరిస్తేనో విజయం సాధించిన జనసేన ఈరోజు మా అడ్డా అని చెప్తా ఉందంటే మరి ఇంకా రాజకీయ భవిష్యత్తు వర్మకు పిఠాపురంలో ఉంటుందా అంటే 100% లేనట్టే. మరి ఇక్కడ ఏమైనా చేసి వర్మని ఆయనను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలి. ఎందుకంటే రాజకీయంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇక్కడ కనుక ఆయనను మళ్ళీ శాసన మండలికి పోయి ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఆయన ఎదిగితే 2029 ఎలక్షన్లో మనకు పోటీ అవుతాడు అని పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడు దగ్గర ఎమ్మెల్సీ ఇవ్వద్దు అని సూచన ఇచ్చాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఎల్లో మీడియా చెప్తా ఉంటే ఒకవేళ మీరు ఎమ్మెల్సీ కానీ ఇంకోటి ఇవ్వాలి అనుకుంటే వేరే నియోజకవర్గం ఎతకండి, అక్కడ ఇవ్వండి అని సలహాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భవిష్యత్ ఏంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వర్మ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున దుమ్మెత్తు పోసుకుంటున్నారంటే వర్మకి ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి, ఏది ఏమైనా వర్మ భవిష్యత్ అగమ్య గోచరం. ఎందుకంటే వర్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేడు అనే ఉద్దేశంతోనే వర్మకు పొగబెట్టారు అని చెప్తా ఉన్నారు. కానీ 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వర్మ ఆయన బలమేంటో అక్కడ నిరూపించుకున్నాడు. 2019లో జగన్ వేవ్లో ఓడిపోయినప్పటికీ ఆయన మళ్ళీ తన బలాన్ని నిరూపించుకుని 2024లో పోటీకి రెడీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లాడు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే కృత నిశ్చయంతో ఆయన ఒక ధైర్య సాహసోపతాలతో నిర్ణయం తీసుకోబోతున్నాడని ఒక విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి సంచలనమైన వార్త వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురం వర్మని తన పార్టీలోకి తీసుకొని అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం అధ్యక్ష పదవి అప్పచెప్పాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ మధ్య పిఠాపురం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా జనసేనలో చేరాడు కాబట్టి ఇప్పుడు వైసీపీకి కూడా ఈయన దొరికిన వరంలాగా ఇక భవిష్యత్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఏవి కూడా పిఠాపురం వర్మను దగ్గరికి రానివ్వవు కాబట్టి మనం వైసీపీలోకి వెళ్ళడమే మన భవిష్యత్తుకు మంచిదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఆయన తన అభిమానులతో నియోజకవర్గంలో కొన్ని మీటింగులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. రాబోయే మరి కొద్ది రోజుల్లోనే సంచలనమైన వార్త, జగన్ సమక్షంలోనే వైఎస్ఆర్సీపీలో చేరబోతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. చూడాలి మరి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన వాళ్ళు వర్మ మీద సోషల్ మీడియాలో దుమ్మెస్తు పోస్తున్న సందర్భంలో మరి ఈ వార్తలు చూసి ఏ విధంగా
ఆయన మీద దుర్భాషలాడతారా, లేకపోతే మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.